గెహజాయ్ అనబడే వ్యక్తి ఎలీషా గారి దగ్గర సేవకుడిగా ఉన్నాడు. ఒక రోజు నా పక్కనే సిరియా దేశం నుండి నయమాను అనబడే ఒక సైన్యాధిపతి స్వస్థత కోసం వచ్చాడు. ఎందుకంటే అతను ఒక కుష్టు వ్యాధి కలిగిన వాడని బైబిల్ సెలవిచ్చింది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రాజులు 2:5 అధ్యాయం చదివితే మాటలు అక్కడ ఉంటాయి. ఎప్పుడైతే ఆయన వచ్చాడో ఎలీషా గారు, బాబు నువ్వు వెళ్ళి యోర్దన్ నదిలో మునిగేసి 7 సార్లు స్వస్థత పొందని పంపించాడు. మొదట్లో కష్టం అనిపించింది. మా దేశంలో అబానా ఫర్ఫర్ అనే నదులు ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉంటాయి నీళ్లు. అలాంటి శ్రేష్టమైన నదులను వదిలేసి మురికి నీళ్ళు లాంటి యోర్దన్ నదిలో మునమంటాడేంటి ఈయన అని చెప్పి ముందు సందేహించాడు. అయితే అక్కడ ఒక చిన్న దాసుడు, అయ్యా ఆ ప్రవక్త ఏదైనా గొప్ప పని చేయమంటే మీరు చేయరా? ఆయన చెప్పింది ఏంటి? చిన్న పనే కదా, ఆ మాత్రం ఇదే చూపించడానికి మీకు ఏమైంది? ఎంత దూరం వచ్చింది దానికోసమే కదా. ఇప్పుడు ఆయన చెప్పిన తర్వాత జరగకపోతే అప్పుడు మీరు కోప్పడితే ఏదన్నా ఆస్కారం ఉంది, లేదా ఏదైనా సమంజసం. కానీ అసలు నువ్వు చేయకుండా కూడా కోప్పడతావు ఎందుకని? బహుశా చిన్న దాసుడు ఆయనకు కొన్ని మాటలు చెప్పేసరికి, సరే నువ్వు అంటున్నావు కదా వెళ్తానని చెప్పి మునిగాడు. 7 సార్లు మునగ్గానే నయమాను దేహం ఎలా అయిపోయింది చెప్పండి? పసిపిల్ల దేహం ఎలా అయిపోయింది. ఏ గ్రేట్ చేంజ్. ఆశ్చర్యపడ్డాడు. అద్భుతం జరిగింది. ఎలీషా దగ్గరికి వచ్చాడు, ఏవో కానుకలు పట్టుకొచ్చాడు, అవన్నీ ఆఫర్ చేశాడు. కానీ ఎలీషా గారు వద్దన్నాడు. ఎలీషా గారు ఖర్చులు లేవా? ఆయన పరిచర్య జరగడానికి కానుకలు తీసుకుంటే ఏమైంది అంటే, ఎలీషా గారు ఎవరి దగ్గర ఏం తీసుకోలేదని నేను చెప్పట్లా. ఆయన పరిచర్య ధర్మం జరిగించడానికి, బహుశా ఆయన పోషించబడ్డానికి, శిష్యులు పోషించబడ్డానికి ఆయన కొంతమంది ఇచ్చిన వాటిని తీసుకున్నాడు. కానీ ఆ పర్టికులర్ టైంలో నయమాన్ ఇచ్చిన ఆఫరింగ్ ఏం చేశాడు? వద్దన్నాడు. కారణం ఏంటో తెలుసా? నయమాన్ అప్పుడే దేవుని యొక్క మహోన్నతమైన అనుభవాన్ని తెలుసుకున్నాడు. అప్పుడప్పుడే ప్రభువుని తెలుసుకుని దేవుని మహత్యం తెలుసుకున్నాడు. కాబట్టి రేపొద్దున నయమాన్ వెళ్ళి ఏమంటాడంటే, ఎలీషా గారిని డెవలప్ చేసింది ఎవరో? నేనే. ఆయన ఈ స్థానంలో ఉన్నాడు అంటే, ఎలీషా గారు ఇలా డెవలప్ అయిపోయాడంటే అది మనం ఇచ్చిన ఫండింగే, మనం ఇచ్చిన ఆఫరింగే అని చెప్పి చెప్పుకునే ఆ పరిస్థితి నయమాన్లో ఉంటుంది. కాబట్టి అక్కడ ఆఫరింగ్ని ఏం చేశాడు చెప్పండి? ఎలీషా తృణీకరించాడు, వద్దన్నాడు. ఓ పర్పస్ ఉంది దాని వెనకాల. అయితే గెహాజీ మాత్రం విలవెల్లాడిపోతున్నాడు. అడ్డే మా యజమానుడు ఎంత ఫూలిష్ పర్సన్, చాలా జ్ఞానం కలిగినవాడని ఈయన దగ్గర జాయిన్ అయ్యాను, అన్ని మంచి మంచి ఆఫరింగ్లు ఇస్తుంటే వద్దని అంటాడా అని చెప్పి ఎలీషా గారు ఆయన ధ్యానంలో ఆయన ఉండగా గెహాజీ గారు ఆయన పొరుగులో ఆయన ఉన్నాడు. చెప్పండి, కొంతమంది ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు, ఎవరు ఆరాటాల వారు, ఎవరు పోరాటాల వారు ఉన్నాడు. పరిగెత్తాడు, రథం వెంబడి ఏం చేశాడని చెప్పండి? పరిగెత్తేసాడట. నేను అనుకుంటున్నా ఆ టైంలో ఒలింపిక్స్లో తీసుకెళ్ళి గెహాజీ గారిని పెడితే గోల్డ్ మెడల్ సాధించి ఇంకేమన్నా ఉంటాయి అన్నీ కొట్టేసేవాడేమో, అంత పరిగెత్తేసాడు. ఏవో తెచ్చుకున్నాడు, అడిగాడు. అయితే నయమానికి ఎక్కువ ఇచ్చాడు. అవన్నీ తెచ్చేసుకుని ఇంట్లో ఉంచుకున్న తర్వాత అక్కడ అసలైన పరిస్థితి స్టార్ట్ అయింది.